అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అన్‌టోల్డ్ హిస్టరీ తెలుగు ఛానల్. ట్రంప్‌కు ఆన్సర్ చేయడం లేదు. టారిఫ్‌లతో రెచ్చిపోతూ ఉంటే మోడీ సైలెంట్ అయ్యారు. దమ్ము లేని ప్రధాని, భయపడుతున్న ప్రధాని అంటూ కొందరు అనలిస్టులు, కొన్ని ఛానళ్లు రిపీటెడ్గా మోడీ చరిష్మాకి బ్రేక్ కొట్టాలని తెగ ప్రయత్నించారు. బట్ అరపులతో అవసరం ఏమిటి, అక్కర తీరాలి గాని అనే స్ట్రాటజీని ప్లే చేస్తూ ముందుకు వెళ్లారు మోడీ గారు. ఇప్పుడు చూడండి ట్రంప్ ఎలా దిగి వచ్చాడో. 50% టారిఫ్ నుండి కిందకు దిగి 18%కి వచ్చేశాడు. ఇది అనేక దేశాల కంటే, చైనా, పాకిస్తాన్, బంగ్లా, మలేషియా లాంటి చాలా దేశాల కన్నా తక్కువ టారిఫ్. అతి తక్కువ టారిఫ్లు విధించబడిన దేశంగా ఒక్క రోజులో మారిపోయింది భారత్. అయితే ఈ సందర్భంగా ట్రంప్ మాట్లాడిన మాటల్లోని 2-3 మాటలు మళ్ళీ కీ పాయింట్స్గా విమర్శకులకు మారే అవకాశం ఉంది. ఒకసారి 50% నుండి 18%కి తగ్గించిన సందర్భంగా ట్రంప్ చెప్పిన మాటలు వింటే విషయం చాలా క్లారిటీగా మనకు అర్థమవుతుంది. వివాదంగా మారే కీ పాయింట్స్ ఏమిటో కూడా అర్థమవుతుంది. వాటికి సమాధానం ఏమిటో కూడా మనం చెక్ చేసి తెలుసుకోవచ్చు. సో ఈ వీడియో వెరీ వెరీ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ముందుగా వీడియోకి ఒక్క లైక్ ఇచ్చి స్టార్ట్ చేయండి. సోమవారం ట్రంప్ మోడీ గారికి ఫోన్ చేసి మాట్లాడాడు. ఈ విషయాన్ని ట్రంప్ స్వయంగా తన ట్రూత్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ప్రధాని మోడీతో మాట్లాడడాన్ని నేను గౌరవంగా భావిస్తున్నాను. నాకు ఉన్న గొప్ప స్నేహితుల్లో ఆయన ఒకరు. భారత్కు ఆయన శక్తివంతమైన, గౌరవప్రదమైన నాయకుడు. మేం చాలా విషయాలు ఫోన్లో మాట్లాడుకున్నాం. వాణిజ్యం గురించి, రష్యా నుండి భారత్ కొనే ఆయిల్ కొనుగోలు నిలిపివేతను గురించి, నిలిపివేయడం వల్ల ఉక్రెయిన్ యుద్ధం ఆగిపోతుంది అనే విషయం గురించి, ఇలా చాలా విషయాలపైన చర్చించాం. అమెరికా ఉత్పత్తులను భారీగా కొనడానికి భారత ప్రధాని కట్టుబడి ఉన్నారు. $500 బిలియన్ విలువైన ఇంధనం, టెక్నాలజీ, వ్యవసాయం ఉత్పత్తులు, బొగ్గు ఇంకా ఇతర ఉత్పత్తుల కొనుగోళ్లకు భారత్ సిద్ధంగా ఉంది. భారత్తో మా బంధం గతం కంటే బలంగా ఇప్పుడు ఉంది. మా బంధాన్ని మరింత బలోపేతం చేసుకునేందుకు మోడీ, నేను అన్ని విషయాలను పక్కన పెడుతున్నాం అంటూ ట్రంప్ తన ట్రూత్ సోషల్లో పోస్ట్ పెట్టాడు. యూరోపియన్ యూనియన్తో FTA అగ్రిమెంట్ ఓకే అయ్యింది. జనవరి 27వ తేదీన EU నాయకులు ఉర్సులా అండ్ మన ప్రధాని నరేంద్ర మోడీ గారు అధికారికంగా ప్రకటించిన 7 రోజుల వారం తర్వాత నిన్న సోమవారం 2వ తేదీన ట్రంప్ ఇలా 50% టారిఫ్ను కట్ చేసి 18% మార్చేసినట్టుగా ప్రకటించాడు. నిజంగా ఇది భారత్కి చాలా లాభకరమైన విషయం అండ్ ఘన విజయం. చైనా లాగా, బ్రెజిల్ లాగా US తో గొడవ పడలేదు, కామెంట్ వేయలేదు. మోడీ గారు ఎన్ని విమర్శలు ఎదురైనా యుఎస్ను కానీ, ట్రంప్ను కానీ టార్గెట్ చేసి మాట్లాడలేదు. కానీ చివరికి ఏమైంది? 50 నుండి 18కి పడిపోయింది. దేశానికి లాభం కలిగించే విధంగా వ్యూహం ఉండాలి గాని ఎదురైన ప్రతి గాలిగాడితోనూ గొడవపడ్డం ఎందుకు అన్నట్టుగా మోడీ గారు అద్భుత దౌత్యం నడిపారు. కానీ ఇక్కడ ఒక్క పాయింట్ని రైజ్ చేయడం మళ్ళీ మొదలుపెట్టారు. ఎక్కడ అంటే రష్యా నుండి ఆయిల్ కొనడాన్ని ఆపడం దగ్గర. మోడీ గారు రష్యా నుండి ఆయిల్ను కొనడం ఆపుతాను అని చెప్పాడు, అందుకే నేను టారిఫ్ను తగ్గించాను అన్నట్టుగా ట్రంప్ మాట్లాడాడు కదా. సో ట్రంప్ టారిఫ్కు భయపడి రష్యా నుండి లాభకరంగా దొరుకుతున్న ఆయిల్ని కొనడం మానేశాడు మోడీ. మోడీ భయస్థుడు అన్నది కొత్త పాయింట్. కానీ ఈ పాయింట్ పసలేనిది. ఎలాగంటారా? రష్యా నుండి 3 ఏళ్ల క్రితం భారత్ చాలా తక్కువగా ఆయిల్ను కొంటూ ఉండేది. గల్ఫ్ దేశాల నుండి ఎక్కువగా కొంటూ ఉండేది. ఉక్రెయిన్ రష్యాల యుద్ధం మొదలవడానికి ముందు రష్యా నుండి భారత్ 50,000 బ్యారెల్స్ ఆయిల్ని మాత్రమే కొనుగోలు చేసేది. ఇది చాలా చాలా తక్కువ. ఎక్కువగా సౌదీ, UAE లాంటి ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకునేది. కానీ యుద్ధం మొదలైన తర్వాత రష్యా తన ఆర్థిక స్థితిని కొలాప్స్ కాకుండా కాపాడుకోవడానికి భారీ స్థాయి డిస్కౌంట్ ఆయిల్ పైన ప్రకటించింది. దీంతో భారత్ రష్యా నుండి అత్యంత భారీ స్థాయిలో 16 నుండి 20 లక్షల బ్యారెల్స్ ఆయిల్ని ప్రతిరోజు దిగుమతి చేసుకుంది. పెద్ద మొత్తంలో లాభాల్ని కూడా సాధించింది. తర్వాత రష్యా ఆయిల్ రేట్లను కాస్త పెంచడం జరిగింది. మరోవైపు ట్రంప్ రష్యా ఆయిల్ పైన, కొనేవారిపైన కూడా టారిఫ్లు, ఆంక్షలతో విరుచుకుపడడం జరిగింది. దీంతో క్రమంగా భారత కంపెనీలు రష్యా ఆయిల్ని కొనడం తగ్గించాయి అంతేగాని పూర్తిగా మానివేయలేదు. ఇప్పుడు కూడా రష్యా నుండి 12 లక్షల బ్యారెల్స్ ఆయిల్ని ప్రతిరోజు భారత్ కొంటూ ఉంది. ఒక్కసారి ఈ మ్యాథమెటిక్స్ని సరిగ్గా చూడండి. ఉక్రెయిన్ యుద్ధానికి ముందు 50,000 బ్యారెల్స్, యుద్ధం సమయంలో 18 లక్షల బ్యారెల్స్, ఇప్పుడు 12 లక్షల బ్యారెల్స్. ఎంత తగ్గింది? కేవలం 6 లక్షల బ్యారెల్స్ మాత్రమే తగ్గింది. కానీ యుద్ధానికి ముందు ఉన్న 50,000తో పోలిస్తే ఇప్పటికీ పోలిక లేనంత భారీ స్థాయి కొనుగోలే కదా. ఇకపోతే అమెరికాతో భారత్కి ఉన్న ట్రేడ్ లాభకరమైంది. ఎందుకు అంటే భారత్ అమెరికాకు చేసే ఎగుమతుల వాల్యూ $86.41 బిలియన్ అయితే అమెరికా భారత్కు చేసే ఎగుమతుల వాల్యూ $45.59 బిలియన్ మాత్రమే. అమెరికా నుండి మనం కొనే వస్తువుల వాల్యూ కంటే అమెరికా మన వస్తువులను డబుల్ కొంటోంది. ఇది లాభకరం కదా.
అమెరికాతో ట్రేడ్ని కంటిన్యూ చేయడం, మరింత పెంచుకోవడం కూడా దేశానికి అవసరం కదా. సో రష్యా నుండి ఆయిల్ని దిగుమతి చేసుకోవడాన్ని కాస్త తగ్గించి ట్రంప్ కన్నీళ్లు తుడిచారన్నమాట. కాబట్టి ట్రంప్కు భయపడి రష్యా ఆయిల్ని కొనడం మానేశారు అనడం బక్వాస్ అన్నమాట. భారత్కి ఏది లాభకరమో అది చేస్తూ వెళుతోంది, అంతే తప్ప భయపెడ్డం ఇలాంటిదేమీ ఉండదు. భయపెడ్డం నడ్డి విరిగేట్టు పడ్డం పాకిస్తాన్, బంగ్లాదేశ్, మాల్దీవ్స్ లాంటి తుపాస్ దేశాల పని. ఈ విషయంగా మన ప్రధాని నరేంద్ర మోడీ గారు ఎన్డీఏ సమావేశంలో మాట్లాడుతూ, దేశంలో ఎన్ని విమర్శలు వచ్చినా నేను సహనంతో ఉన్నాను. ఈ సహనం వల్లే ఇప్పుడు మంచి ఫలితం వచ్చింది. అగ్రరాజ్యంతో చేసుకుంటున్న ట్రేడ్ అగ్రిమెంట్కి ముందు అనుకూలమైన వాతావరణం ఏర్పడింది. వాణిజ్య చర్చలకు సంబంధించి భారత్ యొక్క స్థిర వైఖరికి ఇది నిదర్శనం. ప్రపంచ దేశాలన్నీ వాణిజ్యపరంగా ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్న సమయంలో భారత్ మాత్రం ఈ సమస్యల నుండి కూడా ప్రయోజనం పొందుతోంది అన్నారు. 50% టారిఫ్ 18% టారిఫ్గా మారడం అనేది అసాధారణమే కదా. దీనిపైన ఎన్నో జీవితాలు చిక్కుల్లో పడే బదులు వెలిగిపోతాయి కదా. ఇలా దేశం గురించి ఆలోచించేవారు, దేశం కోసం జీవించేవారు ఎంతైనా సహనం వహిస్తారు, ఎన్ని విమర్శలనైనా ఎదుర్కొంటారు. ట్రంప్ మొన్నటిదాకా పాకిస్తాన్ని చేరదీసినట్టుగా కనబడినా పాకిస్తాన్ కంటే కూడా ఇప్పుడు భారత్ టారిఫే తక్కువ. పాకిస్తాన్, బంగ్లాదేశ్లపై 20% టారిఫ్ నడుస్తోంది. అలాగే మలేషియా, కాంబోడియా, థాయిలాండ్లపైన 19% టారిఫ్లు ఉన్నాయి. అంటే ఇప్పుడు భారత్ కంటే 1% ఎక్కువగా ఉన్నాయి. చైనాపై అయితే 37% టారిఫ్ ఉంది. మొన్నటిదాకా ట్రంప్ మోడీ ఫ్రెండ్ అంటారు కదా, కానీ చైనా కంటే భారత్ పైన ఎక్కువ టారిఫ్ వేశాడు ట్రంప్, కానీ మోడీ భయపడి మాట్లాడడం లేదు అన్నారు. ఇప్పుడు ఏకంగా భారత్కి 18% దిగటంతో ఈ దేశాలన్నింటికన్నా తక్కువకు మారింది. దీనివల్ల ఏమవుతుంది అంటే ఈ దేశాల ఉత్పత్తుల ఎగుమతులకు భారత్ ఇకపైన చాలా స్ట్రాంగ్గా పోటీ ఇవ్వగలదు. ఎందుకంటే భారత ఉత్పత్తులపై మిగతా దేశాల కంటే టారిఫ్లు ఇప్పుడు తక్కువ ఉండటం వల్ల భారత్ నుండి ఎగుమతి అయ్యే ఉత్పత్తుల ధరలు మిగతా దేశాల కంటే తక్కువగా వినియోగదారులకు దొరుకుతాయి, ఆకర్షణీయంగా కనబడతాయి కాబట్టి. సో ఇది భారత్ సాధించిన విజయం. ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఇంతవరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోల నోటిఫికేషన్స్ కొరకు బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.